మునగాకు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది బంగారం అంత విలువైందండి. ఎందుకంటే ఆరోగ్యానికి అంత మంచిదన్నమాట. ఇంట్లో చెట్టు ఉంటే సేకరించిన మునగాకులని టబ్బు వాటర్లో 2 సార్లు కడిగేసి కాటన్ చున్ని కింద పెట్టేసి ఆరబెట్టుకోండి గాలికి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, 1 టీ స్పూను శనగపప్పు, మినుముల పప్పు ఇనుప కడాయిలో దోరగా ఫ్రై చేసేసి బౌల్లో పెట్టేయండి. 20 దాకా ఎండుమిర్చిలండి. ఇలా తొడమలు తీసేసి 2 ముక్కలుగా తుంచేసుకొని ఇనుప కడాయిలో ఫ్రై చేసేసి ముందుగా ఫ్రై చేసిన బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మునగాకులు ఈ విధంగా తుంచుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇనుప కడాయిలో ఫ్రై చేయండి. ఐరన్ డెఫిషియన్తో బాధపడేవారు ఇనుప కడాయి వాడండి. మీకు ఐరన్ లోపం ఉంటే ఇంప్రూవ్ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రోట్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలని సరిపడా కల్లు ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పౌడర్గా దంచుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసిన మునగాకులు కూడా వేసేసి కారం పొడి మునగాకులని మెత్తగా దంచేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టింది కూడా బాగా మెత్తగా దంచేసి 8 దాకా వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకోవచ్చండి. ఇలా దంచేసి 1 టీ గ్లాస్ అంతా వాటర్ పడుతుందండి. వాటర్ కూడా వేసేసి కొంచెం లూజ్గా చేసుకోండి చట్నీని. ఇప్పుడు ఫ్రెష్గా కొట్టుకున్న కొబ్బరి చిప్పలో హాఫ్ కొబ్బరి చిప్పని నూరేసి ఈ రోటి పచ్చడిలో మునగాకులో బాగా వేసి కలిపేయాలండి. కొబ్బరి మునగాకు కారం అంతా బాగా కలిసిపోయేటట్టు దంచేసుకొని తాలింపు అవసరం లేదండి. ఇలా దంచుకున్న మునగాకు రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.